ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేలు. వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాలు కూల్చివేత. ఇరిగేషన్ భూమి ఆక్రమించారని ఆరోపణలు. సాఫీగా సాగిన రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు. అయ్యన్న, పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ప్రశంసల వర్షం. ఆంధ్రప్రదేశ్ 16వ స్పీకర్ గా ఎమ్మెల్యే చింతకాల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం అసెంబ్లీలో అధికారికంగా అయ్యన్న పాత్రుని స్పీకర్ గా ప్రకటించారు. స్పీకర్ పదవికి ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైన నేపథ్యంలో అయ్యన్న ఎంపిక ఏకగ్రీవమైంది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ గా నియమితులైన అయ్యన్న పాత్రుని సీట్లో కూర్చోబెట్టి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 7వ నియమమును అనుసరించి సభాపతి పదవికి సక్రమంగా నామనిర్దేశం చేయబడిన సభ్యుల పేర్లను, ప్రతిపాదకుల పేర్లను సభకు నేను తెలియపరుస్తా ఉన్నాను. 1 చింతకాయల అయ్యన్న పాత్రుడు. ప్రతిపాదకున్న పేరు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. 2 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ప్రతిపాదకున్న పేరు శ్రీ నారా లోకేష్ గారు. 3 శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. సక్రమంగా నామనిర్దేశం చేయబడిన అభ్యర్థి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఒక్కరే అయినందున సభాపతి పదవికి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడినట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా హృదయపూర్వక అభినందనలు అందజేయచ్చు సభాపతి స్థానం అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాను. శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సభాపతి స్థానం తీసుకురావాల్సిందిగా సభా నాయకుడిని మరియు ఇతర పార్టీల నాయకులను కోరుతున్నాను. ఇది నాకు ఇచ్చేది. డైరెక్ట్ వచ్చేస్తా సార్.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఎంటీఎంసీ అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు. ఇరిగేషన్ భూమిని ఆక్రమించి వైసీపీ కార్యాలయ నిర్మాణాన్ని చేపట్టారని ఆరోపిస్తూ అధికారులు కూల్చివేత పనులు ప్రారంభించారు. పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చివేతలపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. చంద్రబాబు నాయుడు ఒక నియంతలా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయించారని, చంద్రబాబు హింసాత్మక సందేశాలకు బెదిరింపులకి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శనివారం రెండవ రోజు జరిగాయి. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలు పితాని, జీవి ఆంజనేయులు, వెంకటేశ్వరరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఒకటే నామినేషన్ దాఖలు చేసిన అయ్యన్న పాత్రుని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ పిలుపుతో అయ్యన్న పాత్రుడు 25 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని, 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని విమర్శించిన 21 స్థానాలలో గెలిచి చూపించారని కొనియాడారు. నమస్కారం. నిన్న ప్రతిజ్ఞా స్వీకారం చేయని సభ్యుల పేర్లను ప్రధాన కార్యదర్శి పిలుస్తారు. వారు వచ్చి ప్రతిజ్ఞా స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ ఆంజనేయులు జీవి, జీవి ఆంజనేయులనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన జీవి ఆంజనేయులనే నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సత్యనారాయణ పితాని, పితాని సత్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన
పేతాని సత్యనారాయణ నేను సభా నియమావళికి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వరరావు వనమాది. వనమాడి వెంకటేశ్వర అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన శ్రీ వనమాడి వెంకటేశ్వర అనే నేను, కొండబాబు అనే నేను శాసనసభ నియమావళి కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. The House is adjourned for tea break. అనకాపల్లి ఎంపీగా గెలుపొంది 2 సంవత్సరాలు అక్కడ పనిచేయడం, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా 10 ఏళ్ళు పనిచేశారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 3 సార్లు R&B మినిస్టర్గా పనిచేశారు. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఎప్పుడూ పోరాట యోధుడు, రాజీ పడని నాయకుడు, ఒక విశిష్టమైనటువంటి లక్షణాలుండే వ్యక్తి. తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ఎవరిని అడిగినా అయ్యన్న పాత్రుడు గారిని గురించి చెప్తారు. 66 సంవత్సరాలు, ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే, చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఎక్కడ దాంట్లో రాజీనే లేదు. అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్. అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో ఇంతవరకు ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఉణికిపుచ్చుకొని రాజకీయం చేశారు. 42 సంవత్సరాలు. ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రెండోసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. 42 సంవత్సరాలు ఒక నియోజకవర్గం అంటిపెట్టుకుని నర్చర్ చేసి 7 సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం. చాలామందికి 2-3 సార్లుగా ఫెట్టెక్కి వస్తుంది. అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు. 42 సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు. పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు, పోరాట యోధుడు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా
ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి, మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాలు పడ్డాడు. మామూలుగా కూడా కాదు, తన ఇంట్లోకి వందల మంది పోలీసులు పంపించారు, గోడలు పగలగొట్టారు, రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక స్టేషన్లో కాదు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు. ఎక్కడా భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. 23 కేసులు పెట్టారు. అందులో దగ్గర 10 కేసులు ఒక సిఐడిని పెట్టారు. అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి. కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 60 సంవత్సరాలు, 62, 63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం ఉండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి, అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి మన అయ్యన్న పాత్రుడు గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం, ఇది ఒక అవకాశం. కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం, దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాం, మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకొని నడవాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు, చర్చలు, మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం, వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు, రాష్ట్రమంతా వాచ్ చేస్తారు. ఒక సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది. దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓసారి బాధేస్తుంది, గడిచిన 5 సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది. ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, వెక్కిరింతలు, కక్ష సాధింపులు, మైకు లేకుండా పోవడం ఒకటి కాదు, చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వెక్కిరించడం, బూతులు తిట్టడం, చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే నాయకులు నేను చూశాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 23 మంది గెలిచాం. జనసేన లేరు,
బీజేపీ లేరు. కానీ ఆ 23 మందిని గెలిచినాక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఒక్క విషయం మీరు చూస్తే నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులందరిపైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా ఆ రోజు శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19వ తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆశీస్సులతో, ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. నా జీవితాంతం రుణపడి ఉంటా. మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలని నా ఆకాంక్ష. తప్పకుండా ఇచ్చేస్తాను.
గుంటూరు పార్లమెంట్ పరిధిలో రైల్వే ప్రాజెక్టులో వంతెన నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని కేంద్ర సహాయ మంత్రి టీడీపీ గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో రైల్వే అధికారులు, నగరపాలక సంస్థ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి శనివారం పెమ్మసాని సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో పెమ్మసాని మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఏ దశలో ఉన్నాయో సమావేశంలో చర్చించడం జరిగిందని, గుంటూరు జిల్లాకి సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు కూడా తీసుకువచ్చి వాటిని పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. 5-10 సంవత్సరాలుగా చాలా రైల్వే ప్రాజెక్ట్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ కలెక్టర్ గారు, రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి R&Dకి సంబంధించిన అధికారులు, మున్సిపల్ అధికారులు అన్నీ కూర్చొని ఒకసారి రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా లోకల్గా కొన్ని ఒక శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఉంటే అది ట్రాఫిక్ హెవీగా ఉండేటువంటి బ్రిడ్జ్, దాంట్లో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలంటే ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేయాలి, లేదంటే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనే వాటన్నిటి మీద అందరితో కూర్చొని డిస్కస్ చేసాం. అదే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు దాదాపుగా 10-15 వచ్చినాయి. ఒక 1000-2000 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులు, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ DPRలు ఏ స్టేజ్లో ఉన్నాయి, ఒకవేళ DPRలు అవ్వకపోతే అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఒక టైం లైన్, కంప్లీట్ అయిన DPRలు ఎక్కడికి వెళ్ళినాయి, సౌత్ సెంటర్లో ఏ పొజిషన్లో ఉన్నాయి, లేకపోతే రైల్వే బోర్డులో ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు దీన్ని ఫాలో అప్ చేసుకొని వీటిని ముందుకు తీసుకువెళ్ళాలనే విధంగా అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఎవరి వర్క్ వాళ్ళు చేసుకునే విధంగా చేసాం. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు చేయడానికి. తప్పనిసరిగా మీ అందరికీ నేను ప్రామిస్ చేసినట్టుగానే సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరిని కలిపి ముందుకు వెళ్ళి వర్క్ చేయాలో చేసి ఆంధ్ర రాష్ట్రానికి, గుంటూరు జిల్లాకి ముఖ్యంగా సాధ్యమైనన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పని తీసుకుంటాం. చూడండి అమ్మా, నేను ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని. నా డిపార్ట్మెంట్లో ఏమైనా జరిగితే మీరు అడగండి, వాటి మీద నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఎడ్యుకేషన్ అంటే అది నేను డైలీ చూసేటువంటి పరిస్థితి కాదు, కాబట్టి అందులో డెప్త్ నేను కాదు, వాళ్ళు చెప్పడం అనేది కరెక్ట్. బట్ ఎక్కడైనా సరే చాలా అది ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా కూడా, ఇంతమందికి మళ్ళీ ఎగ్జామ్ తీసుకోవాలంటే చాలా ఇన్కన్వీనియన్స్. దీనికి ఏంటంటే ఒక లాంగ్ టర్మ్గా స్ట్రక్చరల్ రీఫార్మ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ ఉండవు. అంటే ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా కొంతమంది ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో, అవినీతి పరులు ఎక్కడైతే ఉంటారో, ఇవన్నీ కూడా అవినీతికి నిదర్శనాలు. ఎక్కడైనా కానీ అధికారులు కానీ ఒక గవర్నమెంట్ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎంత పెద్ద గొప్ప మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎంత పనిచేద్దాం అనుకున్నా సిస్టంలో ఉన్న వేలాది మందిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. కొంతమంది ఇట్లా జరిగినప్పుడు జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు వెంటనే ఎవరి పరిస్థితి అయినా ముందు అలా జరగకుండా ఎటువంటి సిస్టమ్స్ తీసుకురావాలనే దాని మీద ఆలోచిస్తే ఈ బ్లేమ్ అనేది లేకుండా ముందు జనాలకు మంచి జరుగుతుంది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. డెఫినెట్గా మోడీ గారు కానీ, మోదీజీ ఆయన ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కడ కరప్షన్ లేకుండా చేయాలని చూస్తారు. కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్తారని నేను అనుకుంటా ఉన్నాను. వల్లూరి వారి తోటలో నిరుపయోగంగా పడి ఉన్న వెల్ఫేర్ సెంటర్ స్థలంలో ఆసుపత్రితో పాటు వాకింగ్ ట్రాక్ నిర్మాణాన్ని చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇదే అంశంపై సిపిఐ శ్రేణులు శనివారం వెల్ఫేర్ సెంటర్ స్థలంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. రావుల అంజిబాబు, వలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కేటాయించిన 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. వాకింగ్ ట్రాక్ ను వెంటనే ఏర్పాటు చేయాలి. వాకింగ్ ట్రాక్ ను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పోరాడతాం. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి జరిగేంత వరకు పోరాడతాం. వెల్ఫేర్ సెంటర్ లో ప్రభుత్వ ఆసుపత్రి వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేసేంత వరకు విడుదల చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం కోసం నిధులను వెంటనే. గత రాష్ట్ర ప్రభుత్వం కాలంలో ఈ వెల్ఫేర్ సెంటర్ సంబంధించి కాకుమానివారి తోటలో ఉన్నటువంటి 14 ఎకరాల 80 సెంట్లలో 6 ఎకరాలని ఆ రోజున సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
6 ఎకరాలు ఆ రోజు కలెక్టర్ గారి కోరిక మేరకు హాస్పిటల్ కేటాయించారు. ఇప్పటికీ మరి 5.5 సంవత్సరం అయినప్పుడు కూడా దానికి మాత్రం ఏమాత్రం కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితిలో మరి కొత్తగా నూతనంగా ఏర్పడిన మరి శాసనసభ్యులు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్ నిర్మాణానికి కానివ్వండి, దాని చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడంలో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు వారు శాసనసభ్యులు కాబట్టి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ 6 ఎకరాల్లో హాస్పిటల్ నిర్మాణం, అట్లాగే చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం ద్వారా 10 మరి ఎలక్షన్ వార్డులకు సంబంధించింది వాకింగ్ ట్రాక్గా పడితే ఈ అందరికి కూడా ఆరోగ్యాలు మెరుగుపరిచే దాంట్లో ఈ రోజున్న కలుషితమైన ఈ పరిస్థితిలో ఈ వాకింగ్ ట్రాక్ ఎంతగానో ఉపయోగపడుద్ది. ప్రభుత్వానికి కూడా ఖర్చు కూడా చాలా తక్కువ ఖర్చుతోటి ఈ వాకింగ్ ట్రాక్ మరి నిర్మాణం చేపట్టడానికి సాధ్యమైంది. కాబట్టి ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి సమస్య చెప్పడం కాదు, కానీ వారి దృష్టిలోనే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారే 6 ఎకరాలు కేటాయించారు. దాని అనంతరం ఆ 6 ఎకరాలకు ఉంది తప్ప మరి ఈ మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా 100 రూపాయలు కూడా దాని మీద ఖర్చు పెట్టకుండా సూపరింటెండెంట్ గారు మాత్రం హాస్పిటల్ చేపడతాం, హాస్పిటల్ అది చేద్దామని మరి వాయిస్ లీయడం తప్ప ఆయన పనిలో మాత్రం ఏమాత్రం లేని కారణంగా ఇది ఎట్నే కుంటుపడింది. అందుకని హాస్పిటల్ నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగే అవసరమైతే మరి ఎంపీ గారి దృష్టికి, కార్మిక మంత్రి అట్లాగే ముఖ్యమంత్రి గారి దృష్టికైనా తీసుకెళ్ళి దీన్ని బాగు చేయడం కోసం సిపిఐగా అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మరి నాయకత్వాన్ని కూడా కలుపుకొని ముందుకెళ్తాం. ఏదైనప్పుడు కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ నిర్మాణం జరిగే వరకు కూడా సిపిఐగా పోరాటం కొనసాగిస్తామని, హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గత వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయడం కారణంగా కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆరగ్రహారంలోని రేగుల రాఘవయ్య భవన్లో శనివారం సుబ్బయ్య మాట్లాడారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తమకు ఇబ్బందులు తలెత్తకుండా పాలన అందించాలని ఆకాంక్షించారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్నాంజనేయులు, జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి అంజిబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ గుంటూరు నగరంలో రేగుల రాఘవయ్య భవన్ నందు మా హమాలీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు మా రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్నాంజనేయులు గారు, మా యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ రావుల అంజిబాబు తదితరులు పాల్గొంటున్నారు. సరే, ముఖ్యంగా ఇటీవల కాలంలో మరి ఎన్నికలు జరిగినాయి. మరి కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి మోడీ విధానాలను అమలు చేయడంలో మరి అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా గత ప్రభుత్వం చాలా స్పీడ్గా అమలు చేసింది. అందులో భాగంగానే ఈరోజు మనం ముఖ్యంగా చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా మరి నిన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే తొలి సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా లేబర్ కోడ్లు సెంటర్లో కూడా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా పెట్టి మోడీ మరి దాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే కార్మిక వర్గ పోరాటాల వలన అది పక్కన పెట్టారు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు దాదాపు 1100 రోజులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడి దాన్ని కూడా వెనక్కి నెట్టేయడం జరిగింది. కానీ దుర్మార్గం ఏమంటే గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో రూట్ ఆప్టిమైజేషన్ పేరుతో ఈ షాపులు ఎంఎల్ఎస్ పాయింట్లలో సివిల్ సప్లై కార్పొరేషన్లో రాష్ట్రంలో 253 మండల స్టాక్ పాయింట్ ఉంటే ఆ పాయింట్లలో రేషన్ షాపులు కుదించడం మరి జరిగింది. దానివలన కార్మికులకు తీవ్రంగా పని నష్టం జరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. అది పోయిన గవర్నమెంటు మరి తూచ తప్పకుండా సెంట్రల్ గవర్నమెంటు విధానాలను ఫాస్ట్గా అమలు చేసింది. కాబట్టి దానివల్ల హమాలీ కార్మికులకు, ముఠా కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మరి ఈరోజు మేము డిఎం గారికి మరి అదేవిధంగా రాష్ట్రంలో ఎండి గారికి, కమిషనర్ల గారికి
మరి చెప్పుకుంటే అయ్యా మేమేం చేసామయ్యా గత ప్రభుత్వం చేసిపోయింది కాబట్టి రూట్ ఆప్టిమేషన్ మరి దానివల్ల ఈ షాపులు కుదింపు జరిగినాయని చెప్తా ఉన్నారు. ఈ రోజుకి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. పౌర సరఫరాల శాఖకు నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా వచ్చాడు. ఆయన రావడంలోనే అన్ని గోడలన్నీ తిరుగుతాడు మంచిగా మరి ఎంక్వైరీ చేస్తాడు. దయచేసి మేము కూడా గొల్లపూడిలో మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. రూట్ ఆప్టిమైజేషన్ ఇమీడియట్గా ఆపాలి. దానివల్ల ఒక ఎమ్మెల్యేస్ పాయింట్లలో 60 నుంచి 70 షాపులు పోయి దాదాపు పని పోయి కార్మికులకు ఉపాధి పోతా ఉంది. ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో చూస్తే భీమిలి మర్రిపాలెం ఈ పాయింట్లలో కార్మికులు ఆందోళన చేస్తాడు. మరి కోర్టుకు కూడా పోయినారు. ఈరోజు ఇప్పుడు ప్రజెంటు కాకినాడ జిల్లాలో కలెక్టరు మీటింగ్ పెట్టినాడు. దాంట్లో గొల్లప్రోలు దివిరి పాయింట్లలో కంప్లీట్గా 75 షాపులు ఉంటే 15 షాపులు మాత్రమే మిగిలినాయి. 60 షాపులను తీసేసినారు. మరి ఆ కార్మికులు ఏందిని బతకాలా, ఎట్లా బతకాలా? కాబట్టి మేము ఈరోజు సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులకు, ఎండి గారికి, కమిషనర్ గారికి, అలాగే మంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ రూట్ ఆప్టిమేషన్ ఆఫ్ చేయండి. ఏ రాష్ట్రంలో కూడా రూట్ ఆప్టిమేషన్ అమలు కావడం లేదు. మన పొరుగు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్లు ఉన్నాయి. మరి అక్కడ అమలు చేయకుండా ఇక్కడ మన రాష్ట్రంలోనే ఈ రూట్ ఆప్టిమేషన్ అమలు చేసి దీన్ని కార్మికులకు తీవ్రంగా నష్టం కలుగజేస్తున్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు శనివారం చిట్టుగుంట శ్రీరామనగర్ లో ఘనంగా జరిగాయి. కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ ఈ వేడుకలకి అతిథిగా హాజరై గోళ్ల అరుణ్ ని ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాల మహానాడు నాయకులు, ఉద్యోగ సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు ఈ వేడుకలలో పాల్గొని అరుణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొట్టేదెవరు పూలి 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 మహాయుద్ధము నింద ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర ప్రతి ఒక్కరి పేరు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నిక, శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర ఎమ్మెల్యేలు. వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాలు కూల్చివేత, ఇరిగేషన్ భూమి ఆక్రమించారని ఆరోపణలు. సాఫీగా సాగిన రెండవ రోజు అసెంబ్లీ సమావేశాలు, అయ్యన్న, పవన్ కళ్యాణ్ పై చంద్రబాబు ప్రశంసల వర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.